పెట్టుటకు మానవలకు కోటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాలలో పడి వెళ్ళుచు దాన్ని జలమయముగా చేయుదురు. తొలకరి వాన దాన్ని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సీయోనులో దేవుని సన్నిధిని కనబడును. దేవునికి మహిమ కలుగును గాక. చదివేసి వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. యాత్ర చేయి మార్గముల వారికి అతి ప్రియులు. వారు బాకాలోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతి వాడును సీయోనులో దేవుని సన్నిధిని కనబడును. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా, చెవియొగ్గుము. దేవా, మా కేడమ దృష్టించుము. నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారముల్లో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. సైన్యములకు అధిపతి యెహోవా, నీ యందు నమ్మిక ఉంచు వారు ధన్యులు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి యొక్క ఆదివారం జూలై మాసంలో చివరి ఆదివారం మనం అందరం దేవుని సన్నిధికి వచ్చి దేవుని నామాన్ని మహిమపరచుకోవటానికి దేవుడిచ్చిన సమయానికి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, మరి ఈ యొక్క దినము దేవుడు మనకిచ్చిన వాగ్దానం. ఈరోజు మనకి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే 84వ కీర్తన 10వ వచనంలో అందరము కలిసి ఈ మాట చదువుకుందాం. నీ ఆవరణములో, అందరూ ఒకేసారి స్వరమెత్తి చదువు. నీ ఆవరణములో ఒక దినము గడుపుట పెద్దగా 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద ఉండుట నాకిష్టము. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో అందరితో మాట్లాడును గాక. ఈ కీర్తనకారుడు ఎవరు అంటే కోరాహు కుమారుడు రచించిన కీర్తన అని బైబిల్లో రాయబడి ఉంది. ఈ కీర్తనలో చాలా మాటలు కోరాహు కుమారులు దేవుని యొక్క మందిరం యొక్క విలువేంటో, దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యత ఏంటో, దేవుని మందిరం యొక్క అవసరత ఏంటో, దేవుని మందిరం అంటే ఏంటో చాలా స్పష్టంగా చెప్తున్నారు. అయితే ఈ 10వ వచనంలో అంటున్నాడు, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. 1000 దినములు అంటే 1000 రోజులు. 1000 రోజులు అంటే ఎన్ని సంవత్సరాలు అంటే 3 సంవత్సరాలు. సంవత్సరానికి 365 రోజులు. 3 సంవత్సరాలు ఒక్కరోజు దేవుని మందిరములో గడపటం 3 సంవత్సరాలు బయట ఉండటం కన్నా ఒక్కరోజు దేవుని మందిరములో గడుపుట శ్రేష్టం. 1000 దినాల కంటే శ్రేష్టం అంట. అంటే దేవుని మందిరములో ఒక్కరోజు గడపటం అది ఎంతో విలువైనదని ఈ కోరాహు కుమారులు చెప్తున్న మాట, దేవుని మాట. తర్వాత అంటున్నాడు, భక్తిహీనుల గుడారాలలో నివసించుట కంటే దేవుని మందిర ద్వారమునద్ద ఉండుట నాకు ఇష్టము. వారి యొక్క వ్యక్తిగతమైన నిర్ణయం చెప్తున్నారు. కోరాహు కుమారుల యొక్క నిర్ణయం ఏంటంటే భక్తిహీనుల గుడారాలలో, భక్తిహీనుల ఇళ్లలో ఉండటము కన్నా దేవుని మందిరం, అదిగో ఆ ద్వారం ఉంది కదా, ఆ ద్వారం దగ్గర కూర్చోవటం మాకెంతో ఇష్టం.
అంటే లోపల కూడా కాదు, ఆ తలుపు దగ్గర, ఆ దర్వాజా దగ్గర, ఆ తలుపు దగ్గర కూర్చుంటే చాలు మాకెంతో ఇష్టం అన్నాడు. అంటే దేవుని మందిరం అన్నా, దేవుని సన్నిధి అన్నా వాళ్ళు ఎంత ఇష్టముగా వాళ్ళు ఆ మాట చెప్తున్నారో చూడండి. భక్తిహీనులు గుడారాలలో, వారి గృహాలలో మేము ఉండటం కంటే దేవుని మందిర ద్వారం వద్ద, అదిగో ఆ తలుపు దగ్గర కూర్చోవటం మాకెంతో ఇష్టం అన్నారు. ఈరోజు మన అందరికీ అలాంటి ఇష్టంగా ఉండాలి. ఈరోజు చాలా మందికి దేవుని మందిరంలో ఉండటం ఇష్టం ఉండట్లేదు, దేవుని మందిరానికి రావటానికి ఇష్టపడలేదు. కానీ దేవుని మందిర ద్వారం దగ్గర, లోపల కూడా కాదు, ద్వారం దగ్గర ఉంటే చాలు. ఒక్కరోజు దేవుని దగ్గర గడిపితే 1000 దినాలు కంటే శ్రేష్టం. అంటే 3 సంవత్సరాల కన్నా ఒక్కరోజు దేవుని మందిర దగ్గర గడిపితే అది నాకెంతో ఆనందం అంటున్నాడు. ఇంకా 84వ కీర్తనలోనే పైన 1-2 మనం చదువుకుంటుంటే, ఈ సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిర ఆవరణము చూడవలని నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది, అది సొమ్మసిల్లుతున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది. హల్లెలూయా. దేవుని మందిరాన్ని చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది. ఈ కుమారులకి, కోరాహు కుమారులకి దేవుని మందిరం అన్నా, ఆయన మందిరం చూడాలన్నా, ఆయన మాటను, ఆయన వాక్కులు వినాలన్నా, జీవము గల దేవుని దర్శించటం అన్నా ఎంత ఆశ ఉందో చూడండి ఈ కోరాహు కుమారులు. ఇంకా వాళ్ళు చెప్తున్న మాటలు 3వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠములతోనే పిచ్చుకులకు నివాసము దొరికును, పిల్లలు పెట్టుటకు వానకోవిలకు గూటి స్థలం దొరికును. నీ మందిరమందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. హల్లెలూయా. నీ మందిరమందు నివసించువారు ధన్యులు. ఆమేన్. దేవుని మందిరం దగ్గరంట నివాసం ఉంటే చాలు, ఆయన మందిరానికి వస్తే చాలంట. ఆయన మందిరములో ఉంటేనే ధన్యత అంట, ఆశీర్వాదం. ప్రియమైన దేవుని సంగమా, ప్రతి ఒక్క క్రైస్తవుడు ప్రభువుని ఎరిగి బాప్తీసము తీసుకుని రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ కూడా ఈ సీక్రెట్, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు హృదయంలో కలిగి ఉంటే ఈరోజు సంఘాలు మందిరములో ప్రజలతో నింపబడిపోతూ ఉంటారు. మందిరములో ఈరోజు సరిగ్గా విశ్వాసులు రాకపోవటానికి కారణం ఏంటంటే మందిరం యొక్క విశిష్టత, మందిరం యొక్క విలువ ఏంటో వారికి అర్థం కావట్లేదు. మందిరం యొక్క విశిష్టత, మందిరం యొక్క ఆనందం ఏంటో, సంతోషం ఏంటో, ఆ యొక్క సత్యము అర్థమైతే వారు మందిరము మానరు, మందిరాన్ని విడిచిపెట్టరు, మందిరానికి దూరముగా ఉండరు. ఒక్క రోజు దేవుని మందిరంలో గడిపితే నాకెంతో ఇష్టం అంటున్నాడు. 1000 దినాల కంటే ఒక్క రోజు అసలు అది కూడా కాదు, ఆ తలుపు దగ్గర, ద్వారం దగ్గర ఉంటే చాలు, అది నాకెంతో ఇష్టము అంటున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుడు పెట్టారా, ఎందుకు వీళ్ళకి ఎంత ఇష్టము? కోరాహు కుమారులకు ఎందుకు అంత ప్రీతి అంటే బైబిల్లో అదొక గుర్తు ఉంది. వాళ్ళు చేసిన పని ఏంటంటే, వాళ్ళ పితరులు ఎలాంటి వాళ్ళంటే చూడండి, మొదటి దినవృత్తాంతములు 9వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతములు 9వ అధ్యాయము 19వ వచనము కానించి మనం చదువుకుందాం. మరియు కోరాహు కుమారుడగు ఎబ్యాసాపునకు పుట్టిన కోరే కుమారుడైన షెల్లూమును నాని పితరుని ఇంటివారును వాని సహోదరులకు కోరీహులను సేవా సంబంధమైన పని మీద నుండి గుడారమునకు ద్వారపాలకులై ఉండిరి. వారి పితరులు యెహోవా పాళెములకు కావలివారై ఉండి ప్రవేశ స్థలమును కాయచుండిరి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వీళ్ళు ఎవరంటే బైబిల్ చెప్తుంది, కోరాహు కుమారుడు ఎబ్యాసాపుకు పుట్టిన కోరే కుమారుడైన షల్లూమును వాని పితరుని ఇంటివారు వాని సహోదరులు
కోరాహీనులు సేవా సంబంధమైన పని మీద నుండి గుడారమునకు ద్వారపాలకులై ఉండిరి. హల్లెలూయా. సొలొమోను మందిరము కట్టినప్పుడు ఒక్కొక్కరిని ఒక్కొక్కరు దగ్గర నిలబెట్టేవాడు. వాళ్ళు అలాగ ఇష్టపూర్వకంగా మందిరము ద్వారం దగ్గర కొంత ఒక గోత్రం వాళ్ళని, ఇంకో చోట ఇంకొకరిని, లోపల ఒకరిని లేవీలు వాళ్ళ యొక్క యాజకత్వం చేసేవాళ్ళని, అలా మందిరం మీద ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పగించి వారిని ఆ పని అప్పగించేవాడు. ఆ పనిలో వారు నిమగ్నమయ్యేవారు, చక్కగా చేసేవాళ్ళు. అలాంటి వాళ్ళే ఈ కోరహ కుమారు గురించి చెప్తున్నాడు కదా, వారు ద్వారపాలకులై ఉండిరి. వారు ద్వారము దగ్గర దేవుని మందిరం దగ్గర కాపు కాస్తూ ఉండేవారు. వారి పితరులు యెహోవా పాలెమునకు కావలి వారై ఉండి ప్రవేశ స్థలమును కాయొచ్చు ఉండేది. వాళ్ళ పితరుల యొక్క వంశం ఏంటంటే దేవుని ద్వార పాలకుల దగ్గర, అక్కడ ద్వారం దగ్గర ఉండి ఆ మందిరమును కాపు కాస్తూ భద్రంగా కాస్తూ అక్కడ ఉండే పని వాళ్ళ పితరుల యొక్క పని. అలాగా వాళ్ళ పిల్లల సంతానము కూడా దేవుని మందిరం అన్నా, దేవుని మందిర ద్వారం దగ్గర దేవుని దగ్గర కాపులా కాయటం అన్నా, దేవుని దగ్గర సన్నిధిలో గడపటం అన్నా వాళ్ళకి ఎంతో ఇష్టం. అందుకే వాళ్ళు ఈ యొక్క బైబిల్లో కొన్ని కీర్తనలు వాళ్ళు రచించారు. కోరహ కుమారులు రచించిన కీర్తన ఒక పాట, ఒక పద్యం. ఇది కీర్తన అంటే ఒక పాట లాంటిది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక మనం చూసుకున్నట్లయితే 84వ కీర్తన అంటుంది కదా, దేవుని మందిర ద్వారం అంటే లోపల కూడా కాదంట, అసలు అక్కడ ఉంటేనే చాలు నాకెంతోగానో ఆనందం అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మనము కూడా దేవుని మందిర ద్వారము దగ్గరికే కాదు, ద్వారము లోపల కూడా, అంటే మందిరానికి రావటానికి మనకి ఇష్టమై ఉండాలి. వారి ఇష్టం ఏంటి? మందిరం ద్వారం దగ్గర ఉంటే చాలు, అది నాకెంతో ఇష్టం అంటున్నాడు. మనకేమి ఇష్టమై ఉండాలంటే మనం ఇంకా లోపలికి వచ్చేవారు, ఆరాధించేవారుగా, దేవుని స్తుతించేవారుగా మనం ఉండాలి. కీర్తనలో కొన్ని మాటలు మనం చదువుకుందాం. వాళ్ళ యొక్క భక్తుల యొక్క మందిరం యొక్క వాళ్ళ భక్తుల యొక్క మనసులు ఏంటో మనం చూద్దాం. చూడండి, కీర్తనలు 23:6 వచనంలో, 23:6 కీర్తనలు 23:6 నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఈ కీర్తనకారుడు దావీదు కీర్తనకారుడు అంటున్నాడు, చిరకాలము యెహోవా మందిరములో, ఎక్కడ ఉన్నాడంట? చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేస్తానంట. ఎక్కడ ఉంటాడంట? దేవుని మందిరములో నివాసం చేస్తారంట. అంటే చిరకాలం ఆయనకు ఒక కోరిక ఏంటంటే నేను దేవుని మందిరములో ఉండాలని ఒక ఆశయం ఉంది. అందుకే ఆ మందిరంలో ఉండాలని కోరుకున్నాడు. కాబట్టి గొర్రెలు కాచుకునే దావీదుని ఏం చేశాడు? దేవుడు రాజుగా చేశాడు. అంటే చూడండి, దేవుని మందిరం అంటే వాళ్ళకి ఎంత ఇష్టంగా ఉందో చూడండి. కోరహ కుమారులు అయితే ద్వారం దగ్గర ఉండడం నాకు ఇష్టం అంటున్నాడు. ఇక దావీదు ఏమన్నాడు? చిరకాలం అంటే జీవిత కాలము యెహోవా మందిరములో నేను నివాసం చేస్తానంటున్నాడు. మరొక భక్తుడు 52వ కీర్తన 8వ వచనం చూడండి. 52వ కీర్తన 8వ వచనం, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను. చూడండి, కీర్తనకారుడు అంటున్నాడు, నేనైతే దేవుని మందిరములో నేను నివాసం చేయడమే కాకుండా ఆ మందిరములో నేను ఎలాగ ఉండాలంటే పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలి. ఎలాగ ఉండాలంట? పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలి. అంటే ఆ మనిషి చక్కగా ఆశీర్వదించబడాలి. మందిరంలో ఉండేవాడికి ఖచ్చితంగా ఆశీర్వాదం ఉండింది. సమూయేలు మనం గుర్తుపెట్టుకున్నాం. బాలుడైన సమూయేలును తల్లి ఏం చేసింది? పాలు మానపంగానే తీసుకెళ్ళి ఎక్కడ వదిలిపెట్టింది? మందిరంలో వదిలిపెట్టింది. బాలుడైన సమూయేలు చిన్న వయసులోనే ఏం చేశాడు? ఆ యొక్క దేవుని స్వరం వినడం మొదలుపెట్టాడు. ఏలీ సేవకుడైన పిల్లలు దేవుని స్వరం వినలేకపోయారు. ఏలీ పిల్లలు దేవుని మాట వినలేకపోయారు. దేవుని చిత్త ప్రకారం వాడు జీవించలేకుండా పాపం చేసుకుంటూ జీవించారు. ఒక సామాన్య స్త్రీ అయిన హన్నా యొక్క కుమారుడైన సమూయేలు మందిరములో నిలుచుండటం ద్వారా
ఏం చేశాడు? దేవుని స్వరం విన్నాడు. చిన్న వయసులో ఎవరి స్వరం వినపడుద్ది? అమ్మ స్వరము, నాన్న స్వరము, లేకపోతే ఇంకెవరైనా గుర్తు మనుషులు ఉంటే వాళ్ళ స్వరం వినపడుద్ది. కానీ దేవుని స్వరం అంటే అది అసలు ఇమాజినేషన్ చేసుకోవటంలో కూడా చాలా కష్టంగా ఉంది. అంటే అంత హోలీగా సమూయేలు దేవుని స్వరాన్ని కనిపెట్టడం, వినటం, గ్రహించటం మొదలుపెట్టాడు. అందుకే సమూయేలు పెద్దవాడైన తర్వాత ఏమైందంట? ఒక పెద్ద ప్రవక్తగా ఆశీర్వదించబడ్డాడు. హల్లెలూయా. చూడండి, ఎవరైతే దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని మందిరంలో నివాసం చేయాలి, దేవుని మందిరంలో నేను దేవుని ఆరాధించాలని అనుకుంటారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు అదే నేను దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు. సమూయేలు మందిరంలో ఉన్నాడు కాబట్టి దేవుడు పాదాల దగ్గర, ఆ మందసం దగ్గర ఆశీర్వదై ఉన్నాడు కాబట్టి ఆయన భవిష్యత్తు ఎలా ఒక పెద్ద ప్రవక్త అయిపోయాడు. రాజును అభిషేకించే ప్రవక్త అయిపోయాడు ఆయన. హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవుని సంఘం, మనమే కాదు దేవుని మందిరానికి రావటం, మన పిల్లలను కూడా, మన పిల్లల పట్ల మన ఆలోచన కన్నా దేవుని ఆలోచన చాలా గొప్పగా ఉంటాడు. మన ఆలోచన ఒక చిన్న ఉద్యోగమో, ఒక చిన్న పనో, లేకపోతే ఇంకోటో. కానీ దేవుని ఆలోచన వేరు. సమూయేలు ఎప్పుడైనా ప్రవక్త అవుతాడని, గొప్పవాడు అవుతాడని హన్నా ఎప్పుడు అనుకోలేదు. మొక్కుబడి చేసుకుంది, నాకు కుమారుని ఇస్తే నీ మందిరంలో విడిచిపెడతాను, నీ సేవకి ఇస్తాను అనుకుంది. అంతే, దట్స్ ఆల్. ఎప్పుడు కూడా తను ఎప్పుడో పెద్దవాడే గొప్ప ప్రవక్త అవుతాడు అది ఏమి ఊహించలా. కానీ దేవుడు మందిరములో ఉన్న వాళ్ళ పట్ల ఒక గొప్ప ఉద్దేశం కలిగి ఉంటాడు. ఇక్కడ సమూయేలు కూడా పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంచాడు. ప్రియమైన దేవుడు, మనమందరం మందిరంకి వచ్చే వాళ్ళము ఆశీర్వదించబడాలి. పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలి. మనం ఎప్పుడైతే పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటామో అనేక మంది మనం చూసి ఇన్స్పిరేషన్ అవుతారు. కారణం ఏంటంటే దేవుని సన్నిధికి వారు వెళ్ళటం, దేవుని ఆరాధించడం వాళ్ళు జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఆశీర్వదించిన వాడు బయటోడు వాడు చూసి వీడు ఆశీర్వాదం వెనకాల దేవుని మందిరం అని గ్రహించి మన వెనకాల కూడా వారు దేవుడి దగ్గరికి రావాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మందిర ద్వారం వద్ద ఉంటాం. కోరా కుమారుడు ఇష్టం, దావీదుకి ఇష్టం ఏంటంటే చిరకాలము ఎక్కడ ఉండాలన్నాడు? దేవుని మందిరంలో ఉండాలనుకుంటున్నాడు. మరొక కీర్తన 65వ కీర్తన 4వ వచనం చదువుకున్నాం. 65వ కీర్తన 4వ వచనం. నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనివాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందెదము. చూడండి, ఇక్కడ కీర్తనకారుడు మరొక మాట అన్నాడు, నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకునేవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములో మేలు చేత మేము తృప్తి పొందుతాం. ఎందుకయ్యా దేవుని మందిరం అంటే అంత ఇష్టంగా ఉండాలి? ఎందుకయ్యా దేవుని మందిరానికి మనం రావాలి? ఎందుకయ్యా దేవుని మందిరంలో మనం ఆరాధించాలి? ఎందుకయ్యా దేవుని సన్నిధిని స్తుతించాలి అంటే ఆ మందిరములోని మేలు చేత నువ్వేమవ్వాలంటే తృప్తి పొందాలి. హల్లెలూయా. దేని చేత? మేలు. దేవుని మందిరంలో మేలు ఉంటాయి. అందుకే ఆదివారం ఆరాధన గొప్ప ఆశ. అందుకే మాది కాలంలో కూడా మాట ఉంది, 7వ దినమున ఆయన తన ప్రజలను ఏం చేశాడంట? ఆశీర్వదించాడు. హల్లెలూయా. అందుకే ఆ మేలు చేత, అందుకే మన కొత్త నిబంధన కూడా చూస్తే పెంతెకోస్తు అనే పండగ దినాన ఎందుకు తెలుసా? ఆదివారం. అది కరెక్ట్గా 50వ రోజు. ఎప్పుడు చూడండి, ప్రతి సంవత్సరం పెంతెకోస్తు పండగ ఎప్పుడు వచ్చిందంటే ఆదివారమే వచ్చింది. యేసు ప్రభు పునరుద్ధానం అనేది ఎప్పుడంటే ఆదివారమే. ఆ ఆదివారంలో ఉన్న మేలు ఏంటంటే గొప్ప ఆశీర్వాదం. ఇదిగో మీ మందిరంలో మేలు చేత మేము తృప్తి పొందాం. అదే ఆదివారమున ప్రతి అపోస్తులందరూ ఆదివారం కూడుకునేవాళ్ళు. ఆదివారం ప్రభు బల్లారాధన పాలు పొందుకునేవాళ్ళు, రొట్టె విరుస్తూ ఉండేవాళ్ళు. ఇదిగో వాళ్ళు దేవుడిని ఆరాధిస్తూ, క్రమంగా దేవుడిని స్తుతిస్తూ, ఆదివారం ఖచ్చితంగా వారు తప్పక మానకుండా కూర్చుని ఆరాధించుకునేవారు. హల్లెలూయా.
విడి రోజుల్లో ఎవరికి వాళ్ళు ప్రార్థించుకున్నా స్తుతించుకున్నా ఆదివారం మాత్రం వాళ్ళు ఆరాధించుకోకుండా ఉండేవాళ్ళు కాదు. ఖచ్చితంగా వారు మందిరంలో ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధించేవారు. ఎందుకంటే ఆ మందిరంలో ఏముంటాయంట? మేలు. కీర్తనకారుడు అన్నాడు, నీ మందిరంలోని మేలు చేత మేమేం పడతాము? తృప్తి పడతాము అని అంటున్నాడు. మరొక మాట మనం చూద్దాం. 118వ కీర్తన 26వ వచనం. 118వ కీర్తన 26వ వచనం. యెహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వాదం పొందినగాక. యెహోవా మందిరములో నుండి మిమ్ము దీవించుచున్నాము. 118వ కీర్తన 26వ వచనం. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదం పొందునుగాక. యెహోవా మందిరములో నుండి మిమ్ము దీవించున్నాం. ఎక్కడ దీవిస్తానంట? యెహోవా మందిరములో నుండి. సరే, మందిరం అంటే విశిష్టత, మందిరం యొక్క విలువ అర్థమైనడు పోగొట్టుకోలేడు. జాన్ మంగాచార్య గారు ఒక సాక్ష్యం చెప్తున్నారు. ఆయన అన్యుడు, పూజారి సంబంధించిన వ్యక్తి. రహస్య క్రైస్తవుడిగా ఉన్నప్పుడు ప్రభువు నమ్ముకున్నాడు. వాళ్ళ కుటుంబం అందరూ నమ్ముకోలేదు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను ప్రభువు నమ్ముకున్నప్పుడు సినిమాకి వెళ్తున్నాను అనేవాడు అంట ఇంట్లో వాళ్ళు. నేను సినిమాకి వెళ్తున్నాను అని ఇంట్లో చెప్పి ఆదివారం దేవుని మందిరికి వెళ్ళేవాడు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్తానని చెప్పేవాడంట? సినిమాకి వెళ్తున్నానని చెప్పి దేవుని మందిరానికి వెళ్ళేవాడంట. ఈరోజు మందిరానికి వెళ్తున్నానని సినిమాకి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. స్కూల్కి వెళ్తున్నాను, కాలేజీకి వెళ్తున్నానని కాలేజీ ఎగ్గొట్టి స్కూల్ ఎగ్గొట్టి సినిమాలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ యవనస్తుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుని ప్రేమ కలిగి అన్యుడు, ప్రభు నెరగని వాడు, సినిమాకి వెళ్తానని చెప్పి దేవుని మందిరానికి వెళ్ళాడంట. ఆ యొక్క ఆశీర్వాదమే నేను మందిరం విడిచిపెట్టుకోకుండా అలా వెళ్ళాను కాబట్టి రహస్య క్రైస్తవులుగా నేను ఉన్నప్పుడు. ఈరోజు చాలామంది అలాగా, చాలామంది ముస్లిమ్సే కానీ హిందూసే కానీ చాలామంది రహస్య క్రైస్తవులు ఆదివారం ఏదో ఒక విధంగా మందిరానికి వెళుతూనే ఉంటారు. మన పెద్ద పెద్ద సంఘాల్లో మనం చూస్తే బయట షాపింగ్ అని లేకపోతే అటు ఇటు వెళ్ళి ఇంట్లో చెప్తూ రహస్యంగా నాకు తెలిసిన వాళ్ళు చాలామంది దేవుని మందిరానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. దేవుని మందిరం అంటే అంత మొక్కువై మనకు ఉండాలి, అంత నమ్మకం మనకు ఉండాలి. ఇక్కడ కీర్తనకారుడు అన్నాడు, ఎందుకు అంటే యెహోవా మందిరములో నుండి మిమ్మల్ని దేవుడు ఏం చేస్తారంట? దీవిస్తారంట. సొలొమోను మందిరం కట్టినప్పుడు ఏమంటుంది సార్? ఇదిగో ఈ మందిరము చేయు ప్రార్థన మీద నా కన్ను దృష్టి ఉంటుంది, నిలిచి ఉంటున్నాడు. ఎవడైతే తగ్గించుకుని వారు పాపములు ఒప్పుకుని ప్రార్థన చేస్తారో వారి దేశాన్ని స్వస్థపరుస్తాను, ఆ ప్రజలను స్వస్థపరుస్తాను, వారిని దీవిస్తాను. ఇక్కడ చేయు ప్రార్థన మీద నా కన్ను దృష్టి ఉండిద్ది అన్నాడు. హల్లెలూయా. అంటే చూడండి, మందిరం మీద ఆ దేవుడు, ఆ సన్నిధి ఖచ్చితంగా ఉంటాడు. అక్కడ దేవుని మందిరంలో ఖచ్చితంగా దేవుడు ఉంటాడు. అందుకే దేవుని మందిరానికి మనం వచ్చినప్పుడు మనం ఏమవుతామంటే దీవించబడతాము. హల్లెలూయా. అక్కడేమో మేలు చేసి తృప్తి పడతారు మీరు అన్నాడు. ఇక్కడ ఈ కీర్తనకారుడు అన్నాడు, యెహోవా మిమ్మల్ని ఏం చేస్తాడంట? దీవిస్తాడు. తర్వాత మరొక మాట చదువుకుందాం. 122వ కీర్తన 122వ కీర్తన 1వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. అబ్బా, ఈ కీర్తనకారుడు ఇలా అంటున్నాడు, యెహోవా మందిరంకి వెళ్ళుదమని ప్రజలు నాతో అన్నప్పుడు నేనేమంటాను తెలుసా? అసలు ఎంత విశ్వాసం, సంతోషం అంటారు. ఎక్కడికి వెళ్తున్నాము? ఒక సినిమాకు కాదు, లేదా ఒక పిక్నిక్ కాదు, ఒక పార్క్ కాదు, లేకపోతే ఒక వేరే దాని కాదు, దేవుని మందిరాన్ని నేను వెళ్తున్నాను జనులు అంటున్నప్పుడు ఆ మాట నాకు వినపడగానే నాకెంతో సంతోషం వచ్చిందంట. అంటే ఎంత సంతోషం అంటే దేవుని మందిరంకి వెళ్ళటం అంటే. ఈరోజు సంతోషం, ఈరోజు ప్రజలకు ఎన్నో రకాలమైన ఇష్టము. కొంతమంది మాట్లాడుకోవటం ఇష్టం, ఒక గుంపులుగా ముచ్చట్లు పెట్టుకుని మాట్లాడుకోవటం ఇష్టం, కబుర్లు చెప్పుకోవటం ఇష్టం.
ఏదో కొంతమంది టీవీల దగ్గర కూర్చుని ఆ టీవీలు చూడటం వాళ్ళకి ఇష్టం. కొంతమంది ప్రయాణాలు ఎప్పుడు చూస్తే ఫ్రీ బస్సులు వస్తున్నాయి కదా, రేపు మాప మనకు ఫ్రీ బస్సు రాబోతుంది. మొన్న ఒక ఆమె ఎక్కడికన్నా వెళ్తున్నామంటే ఇంట్లో కూర్చుని బోర్ కొడుతుందండి, ఎటు బస్సులు ఫ్రీయే కదా అందుకే ప్రయాణం చేస్తాను అంటుంది. అంటే బోరు కొడితే ఫ్రీగా ఉందని నువ్వు ప్రయాణం చేస్తావంటావా అని కొంతమంది అడుగుతున్నారు. చూడండి, ఈరోజు అలాగా ఏదో ఒక విధంగా బయట తిరగాలి, ఇంట్లో కాదు, మందిరంలో కాదు, బయట తిరగాలి. దేవుని మందిరము కన్నా బయటే సంతోషమని తిరుగుతూ ఉంటారు. దేవుని మందిరం విడిచిపెట్టి కొంతమంది కుర్రోళ్ళు క్రికెట్ ఆడుతూ ఉంటారు. దేవుని మందిరం విడిచిపెట్టి కొంతమంది ఈరోజు ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళాలనుకుంటే ఈరోజు నాకు చాలా రెస్ట్, 6 రోజులు నేను కాలేజీకి వెళ్ళి చదువుకు లేకపోతే డ్యూటీకి వెళ్ళాను, ఈరోజు ఫుల్ ప్రశాంతం, నిద్రపోవాలి, అన్ని పనులు ఇంట్లో పనులు చూసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ క్రైస్తవుడు అనేవాడు ఆదివారం అనేది మనం రెస్ట్ తీసుకునేది కాదు. ఆయన మనకంటే ముందుగా ఆయన అక్కడ మన మందిరంలో నివాసం ఉంటాడు కాబట్టి మనల్ని ఆస్వాదించడానికి ఆయన సిద్ధంగా ఉంటాడంట. ఎవరు వస్తారా ఈ దినమున, ఎవరు నేను ఆస్వాదించాలా అని ఎదురు చూస్తూ ఉంటాడంట. హల్లెలూయా. మందిరములోని మేలు చేత ఏమవుతామంట, తృప్తి పడతామంట. దేవుని మందిరములో ఆయన ఆశ్రదిస్తారంట. ఇక్కడ ఏమనంటే జనులు, నేను మందిరానికి వెళ్తున్నాం మన జనులు అనుకుంటే ఈ కీర్తనగారులు అది నాకెంతో సంతోషం వచ్చిందంట. హల్లెలూయా. మరొక మాట మనం చదువుకున్న యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం. హల్లెలూయా. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపచేసేదను. నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. చూడండి, నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను. ఏం చేస్తారంట? చెప్పండి ఏం చేస్తారంట? ఆనందింపజేస్తారంట. అన్న ఎలాగెళ్ళింది మందిరానికి? దుఃఖముతో వెళ్ళి, దుఃఖము, నిట్టూర్పుతో, వేదనతో. మందిరం ఏంటంటే మనల్ని ఆనందింపచేసేది, వాక్యము ద్వారా మనల్ని బలపరిచేది, మనల్ని స్వస్థపరుస్తాడు, వాక్యం ద్వారా మనం సరిచేస్తాడు, వాక్యం ద్వారా మనకు ఆనందాన్ని కలిగి చేస్తాడు దేవుడు. నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపచేస్తా. అన్న చాలా దుఃఖం, ఆమెతో వీళ్ళతో మాటలతో, చూటుపోటు మాటలతో, నిందలతో, అవమానంతో కృంగిపోయి ఏడ్చి ఎక్కడికి వెళ్ళిందంటే దేవుని మందిరానికి. ఎప్పుడైతే మందిరానికి వెళ్ళి హృదయం అంతా కుమ్మరించిందో ఏలి ఏమన్నాడు? అమ్మా భక్తురాలుగా ఉన్నావా? లేదయ్యా, నా హృదయం అంతా దేవుని దగ్గర కుమ్మరించాను. అప్పుడు ఏలికి అర్థమైంది, ఎంతో వేదనతో ఈమె ప్రార్థన చేస్తుంది, ఎంతో దుఃఖంతో ఉందని. ఆమెతో ఏమన్నా సార్, ఇదిగో ఈ దినమే దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆనాటి నుండి ఆమె ఏడవడం ఏం చేసింది? మానివేసిందంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నా ప్రార్థన మందిరములో వారిని ఏం చేస్తారు? ఆనందింప. ఈ సీక్రెట్ తెలిసినోడు మందిరం మాండంట. పద్దాక మందిరానికి రండి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సీక్రెట్ తెలిసినోడు మందిరం మానడు, మందిరానికి విడిచిపెట్టడు, మందిరానికి వెళ్ళాలన్న తపన కలిగి ఉంటాడు. కీర్తనకారుడు అంటాడు, తుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నదంట. నేను చదువు విశ్వాసిగా దేవుడు ప్రభువులోకి వచ్చిన కొత్త దినాలలో ఆదివారము సెలవిచ్చే ఉద్యోగం మాత్రమే నేను కోరుకునేవాడిని. అలాంటి ఉద్యోగాలను నేను చేసేవాడిని. ఉద్యోగం కొన్ని ప్రారంభ దినాల్లో నేను దేవుడు నమ్ముకుని బాప్తిసం తీసుకున్న దినాల్లో హైదరాబాద్లో ఉద్యోగం చేసేటప్పుడు నేను ఆదివారం మాత్రం రాను. అలాగైతే నేను ఉద్యోగంకి వస్తాను, లేకపోతే నేను ఉద్యోగం చేయననేవాడిని. అలాంటి ఉద్యోగం కోసం ఎత్తుక్కున్నా. కొన్ని నెలలు 2-3 నెలలు ఎత్తుకో ఎందుకంటే ఎక్కడ చూసినా ఆదివారం కూడా రావాలి అని రూల్స్ పెట్టేవారు. ఆదివారం నేను రాను, అలాగైతే నేను వస్తాను. అయితే నా ఆలోచన, నా ఆశను బట్టి దేవుడు ఏం చేశాడంటే కేరళ రాష్ట్రంలో కేరళ రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి హైదరాబాద్లో అపార్ట్మెంట్స్ బిల్డింగ్స్ కట్టిస్తున్నాడు.
ఆయన కూడా క్రిస్టియనే, ఆయన కూడా ప్రభువు నమ్ముకునే, ఆయన కూడా దేవుని మందిరానికి వెళ్ళేవాడే, ఆయన కూడా మంచి ఆత్మీయుడు. ఎలాగో నాకు పరిచయం అయ్యాడు. ఆయన ఎదురు చూస్తున్నాడంట. ఒక మంచి విశ్వాస అయిన, ఒక మంచి ఇంజనీర్ కావాలి, ఒక మంచి వ్యక్తి కావాలి, నమ్మకమైన వ్యక్తి. ఎందుకంటే నేను సమస్తం ఆయనకు అప్పగించి నేను ఆయా ఊర్లు వెళ్ళి పని నిమిత్తం తిరగాలి కాబట్టి ఒక మంచి వ్యక్తి కావాలని ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తున్నారంట. నేనేం చేస్తున్నాను, ఒక ఆదివారం నేను వెళ్ళను, మిగతా ఆదివారాలకు ఉద్యోగానికి వెళ్తాను. అలాంటి ఉద్యోగం కావాలి ప్రభు అని ప్రార్థన చేసేవాడు. నిజంగా బలిపీఠం దగ్గర ఉండి దేవుని మందిరంలో ఈ మాట చెప్తున్నాను. ఎగ్జాక్ట్గా దేవుడు ఆయన నాకు వేరే వ్యక్తుల ద్వారా పరిచయం చేశాడు. ఆ విధంగా ఆదివారం నేను రానన్నా, ఆదివారం నువ్వు రాకపోతే నేను ఉండను, ఆదివారం అవసరం లేదు, నేను దేవుని నమ్ముకున్నాను, ప్రభువుని నమ్ముకున్నానని ఆయన అట్లా పరిచయం అయ్యి అక్కడ ఒక 2 సంవత్సరాలు అట్లా సంవత్సరాలు అట్లా జాబ్ చేయడం జరిగింది. దేవునికి మహిమ కలిగింది కాదు. దేవుని మందిరం అంటే మనకు మక్కువై ఉండాలి, ఆశ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఈ కీర్తన యెషయా భక్తుడు అన్నాడు, నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపచేస్తాను. ఇంకో చోట అంటాడు, రండి మీ దుఃఖ దినములన్నీ సమాప్తం. మనం ఎన్నో దుఃఖములతో ఉంటాం, ఎన్నో బాధలు, ఇంట్లో సమస్యలు, కన్నీళ్ళు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆర్థిక పరిస్థితులు. దేవుని మందిరానికి వచ్చి కొద్దిసేపు ప్రార్థన చేసుకుని చూడండి, ఎంత మనశ్శాంతి ఉంటుందో, ఆ టెన్షన్ ఎంత తగ్గిద్దో, ఆ ఒత్తిడి ఎంత తగ్గిద్దో. అందుకే దేవుని మందిరానికి ఒక ఆదివారమే కాదు, మనము విడిదినములోనైనా కనీసం 1 గంట అయినా మన దేవుని మందిరానికి వచ్చి కొద్దిసేపు. ఎందుకంటే ఇంట్లో మనకు వాళ్ళు పిలుస్తారు, వీళ్ళు పిలుస్తారు, ఆ ఫోన్ అని ఈ ఫోన్ అని, లేకపోతే ఎవరో తలుపు కొడతారు, ఎవరో ఏదో ఒక డిస్టర్బెన్స్ మనకు జరుగుతుంటుంది. ఈరోజు సీరియస్గా ప్రార్థన చేస్తాం, గట్టిగా కూర్చుందాం అనుకుంటాము, ఎవడో ఫోన్ చేస్తాడు, ఎవడో చుట్టాలు వస్తాడు, ఏదో ఇంకొక హాటంగా వచ్చింది. అదే దేవుని మందిరంలో అయితే మందిరానికి వెళ్ళాలని ఎవరు డిస్టర్బ్ చేయరు. అందుకే దేవుని మందిరం ఆ మక్కువ, ఆ యొక్క ఇష్టం కలిగిన ఎవరైనా ఉంటాడో దేవుడు వారిని ఏం చేస్తాడంటే ఆనందింపజేస్తాడు. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, దేవుని మందిరం మనం విడిచిపెట్టేవారుగా ఉండకూడదు. దేవుని మనం కలిగి ఉండాలి, దేవుని మనం ఆరాధించాలి. కోరహు కుమారులైతే ద్వారం దగ్గర ఉంటే చాలు నాకు ఇష్టం అంటున్నారు. దావీదైతే ఏమంటే సార్, చిరకాలం యెహోవా మందిరంలో ఉండాలని నా కోరిక అంటున్నాడు. ఎందుకంటే వాళ్ళకి ఆ సీక్రెట్ తెలుసు కాబట్టి, ఆ మందిరంలో వచ్చే మేలు లేటో వాళ్ళకి అర్థమైంది కాబట్టి వాళ్ళు దేవుని మందిరం విడిచిపెట్టేవారుగా ఉండట్లేదు. మరొక మాట నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 39వ వచనం. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 39వ వచనం. థ్యాంక్ యూ జీసస్. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 39వ వచనం, పేజీ నెంబర్ 410. చదవండి. ఇశ్రాయేలీయులను, లేవీయులను ధాన్యమును, కొత్త ద్రాక్షారసమును, నూనెను తేగా సేవ చేయు యాజకులు, ద్వారపాలకులను, గాయకులను వాటిని తీసుకొని ప్రతిష్ఠితములకు ఉపకరణములుండ మందిరపు గదిలో ఉంచవలెను. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. నెహెమ్యా ఇట్లా మనకు 10వ అధ్యాయంలో ఆ ప్రాకారాలు మందిరమును కట్టిన తర్వాత వారు ఒక ప్రతిష్ఠ చేసుకున్నారు. వాళ్ళు చెప్తున్న మాటలు, ఆ ప్రాకారాలు కట్టిన తర్వాత, ఆ ప్రాకారంలో అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత వారంతా వారి 10వ భాగమును ప్రతిష్టార్పణ అన్ని తీసుకొచ్చిన తర్వాత వారందరూ ఒక ప్రమాణం చేస్తారు. సీఎం ఎలా ప్రమాణం చేస్తాడు, ఒక ఎమ్మెల్యే ఎలా ప్రమాణం చేస్తాడు, ఒక కౌన్సిలర్ ఎలా ప్రమాణం చేస్తాడు, ఒక నాయకుడు ఎలాగైతే పిల్లలైతే ఎలాగైతే ప్రతిజ్ఞ చేస్తారో, ఇక ఈ సంఘం కూడా ఈ నెహెమ్యా గ్రంథంలో ఉన్న ఈ భక్తులు ఏమని ప్రమాణం చేస్తారంటే, మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. ఏం చేయాలంటే వాళ్ళు, మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టాము. ఒక్కొక్కరు ఎన్ని సంవత్సరాలు విడిచిపెడతారు, ఒక్కొక్కరు ఎన్ని వారాలు విడిచిపెడతారు, ఒక్కొక్కళ్ళు నెలకు ఎన్నిసార్లు, ఒకసారి వస్తారో 2 సార్లు వస్తారో తెలియదు. చూడండి, మందిరము విడిచిపెట్టడం అనేది మన ఆశీర్వాదానికి భంగపాటు, మన ఆశీర్వాదం కోల్పోతాం. ఈ భక్తులు అంటున్నారు, మా దేవుని మందిరాన్ని మేము విడిచిపెట్టాం.
ఆ తీర్మానంలోకి ప్రతి క్రైస్తవుడు వస్తే ఆదివారమే పెళ్ళిళ్ళు, ఆదివారమే దినాలు, ఆదివారమే ఫంక్షన్లు, ఆదివారమే ప్రయాణాలు, ఆదివారమే. అంటే ఈరోజు మనుషులందరూ ఫ్యాషన్ తెలుసా, ఆదివారం అయితే అందరూ వస్తారు, చుట్టాలందరూ వస్తారు, ఉద్యోగులు అందరూ వస్తారు. అందుకే ఆదివారం పెట్టుకున్న ఫంక్షన్స్. ఆదివారం ప్రభువును ఆరాధించేదేనో, ప్రభువుని స్తుతించేదేనో. కోరాహుమాలైతే మందిరం ద్వారం దగ్గర కూర్చుని నాకు ఇష్టము, దేవుని మంది చిరకాలం ఉండటం నాకు ఇష్టం అని అంటే, ఈరోజు ప్రజలు ఎలా అయిపోయారంటే ఆదివారం ఫంక్షన్స్, ఆదివారమే పెళ్ళిళ్ళు, ఆదివారమే గృహప్రవేశాలు, ఆదివారమే, అన్ని ఆదివారాలు. అంటే వాళ్ళు నిజమైన క్రైస్తవులేనా, నిజమైన భక్తి పరులేనా? ఆదివారమే. అసలు ఆదివారం అనేది ప్రభువును ఆరాధించే జనం, ప్రభువును స్తుతించే జనం. ఆ రోజు కోల్పోయేవారుగా మనం ఉండకూడదు. ఎంత కష్టం వచ్చినా, కొన్నిసార్లు అకస్మాత్తుగా ఏదైనా ఉద్యోగ నిమిత్తం ప్రయాణం చేయాలి వచ్చేటట్టయితే ఆ టైంలో ఏం చేసేవాళ్ళు తెలుసా, అక్కడ ఆదివారం ప్రార్థన మందిరం ఏమైనా ఉందో చూసుకుని అక్కడ మందిరానికి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ డ్యూటీకి వెళ్ళేవాళ్ళు. అలాంటి విశ్వాసంతో వెళ్ళిన దినాలు ఉన్నాయి. ఎందుకంటే కోల్పోకూడదు. తెల్లారి పబ్లిక్ ఎగ్జామ్స్, ఫైనల్ ఎగ్జామ్స్. అసలు ప్రతి ఒక్కరు గంటలుగా, ఒక్క నిమిషం లేట్ అయినా వాడికి మైండ్ బ్లాక్ అయిపోయింది. అంత లేట్ చేయకోకుండా, టైం వేస్ట్ చేసుకోకుండా చదువుకుంటూ ఉంటాడు. అలాంటిది ఆదివారం, రేపు సోమవారం ఎగ్జామ్ అయితే ఆదివారం కూడా మందిరానికి వెళ్ళి వచ్చి ప్రార్థన చేసుకుని వచ్చి బైబిల్ మందిరానికి వెళ్ళి వచ్చి బుక్స్ చదువుకున్న దినాలు. హల్లెలూయా. అలాంటి ఆశ ఏదైనా దేవుడు ఆశీర్వాదం ఎలా ఉంటాయి అంటే మన ఆసక్తిని బట్టే ఉంటాయి. ఏదైనా మనకు దేవుని మందిరం మీద ఉన్న ఇంట్రెస్ట్ని బట్టే, నమ్మకాన్ని బట్టే మనకు ఆశీర్వాదాలు ఉంటాయి. ఎంత ఆసక్తి ఉంటుందో మందిరం మీద, అంత ఆశీర్వాదాలు మన మీదకి వచ్చునుగాక. ఇదిగో ఈ నెహెమ్యా గ్రంథంలో ఈ భక్తులు అంటున్నారు, మా దేవుని మందిరము మేము విడిచిపెట్టాం. సంవత్సరానికి 52 ఆదివారాలు వస్తాయి. కొంతమంది అయితే ఎన్నో వారాలు మందిరాలు మానేసుకుని ప్రజలు ఉంటారు. ప్రతి ఆదివారం వెళ్ళిన ఒక్కరైనా ఉన్నారా అని ఎవరైనా సంఘంలో ప్రశ్నిస్తే ఒక్కరు కూడా ఉంటారు. ఏదో ఒకటి సిద్ధపాటు. ఆదివారం ఆరాధన అంటే దేవుని మందిరం అంటే మక్కువై ఉండాలి, ఆ ఆశ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. దేవుని సన్నిధిని ఆరాధించాలి. ఎందుకంటే అక్కడ మేలు దొరుకుతుంది. అక్కడ నా సమస్యకు ఏం దొరుకుతుంది సార్? సమాధానం దొరుకుతుంది. నా ప్రశ్నకు అక్కడ ఏం దొరుకుతుంది సార్? సమాధానం దొరుకుతుంది. నేను మందిరానికి వెళ్తే నాకేమొస్తుంది సార్? మనశ్శాంతి వస్తుంది. ఈరోజు అలా మందిరానికి వచ్చితే ఈరోజు ఈ మందిరం అంతా నిండిపోయింది. అలా మన ద్వారా ప్రభువు నమ్మి బాప్తిస్మాలు తీసుకుని రక్షణ పొందిన వారు, మనం ప్రార్థన చేయక అనేక కార్యాలు జరిగిన వాళ్ళు ఈరోజు మందిరం ఎగ్గొట్టకూడదు, మందిరం మానకూడదు అనుకుంటే ఈరోజు 3 మంది ఉంటారు. ఒక ఆమె, అయ్యా ఇల్లు మారుతున్నాం ప్రార్థన చేయండి అయ్యా, అది మారుతున్నాం ప్రార్థన చేయండి అయ్యా అని ఫోన్ చేస్తూ ఉంటాం. అమ్మ మరి ప్రార్థన రండి, రేపు ఆదివారం నుంచి రావాలి ఖచ్చితంగా. ఖచ్చితంగా వస్తామయ్యా, నేను అమ్మాయి వస్తాం. అంతే. ఇప్పుడు 3 ఆదివారాలు, 3 వారాలు వాళ్ళ అవసరతకైతే పదే ఇంకా వస్తున్నారు రాట్లేదు, బయలుదేరలేదు. ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉంటారు మాస్టర్ గారికి. అది ఆదివారం అంటే అస్సలు కుదరలేదయ్యా, అస్సలు నీరసం వచ్చిందయ్యా, అప్పుడే ఆయన కూర తెచ్చాడయ్యా, అప్పుడే చుట్టాలు వచ్చాడయ్యా, అప్పుడే ఏదో జరిగిందయ్యా, అప్పుడే ఏదో ఒక ఆటంకం, ఖచ్చితంగా సైతాన్గా ఆటంకం. మందిరం అంటే అంత ఆశామాషి కాదు. అడుగు పెడితే నువ్వు ఆశీర్వదించబడతావు, అడుగు పెడితే దేవుడిని దీవిస్తాడు, అడుగు పెడితే నువ్వు స్వస్థపరచబడతావు, అడుగు పెడితే నీకు మేలు జరుగుతున్న సత్యము మనకన్నా ఎవరు తెలుసు? సైతం గడి తెలుసు. ఆడేం చేస్తాడంటే మన దేవుని మందిరం రానివాడు, ఏదో ఒక పనిలో మనం నిమగ్నం చేసేస్తాం, ఏదో ఒక విషయాల్లో దేవుడి దగ్గర రానివ్వకుండా మనల్ని ఆటంకపరుస్తూ ఉంటారు.
ఎందుకంటే దేవుని మందిరం అనేది చాలా విలువైనది. దేవుని మందిరం, ఇందాక 84 కీర్తనలు ఏమన్నారు? దేవుని మందిరమునందు నివసించువారు ధన్యులు. ఆయన మందిరంలో నివాసం ఉంటుట అది ఎంతో ధన్యత. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హెబ్రీయులు రాసిన పత్రిక చూడండి. హెబ్రీయులు రాసిన పత్రిక, అక్కడ ఒక అపోస్తలుడైన పౌలు గారు ఒక హెచ్చరిక ఇస్తున్నాడు సంఘానికి. హెబ్రీ సంఘానికి ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. 10వ అధ్యాయంలో, హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 24వ వచనం. 10వ అధ్యాయం 24వ వచనం. అపోస్తలుడు పౌలు హెబ్రీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరికొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరికొకడు పురికొల్పుకొనవలనని ఆలోచింతుము. హల్లెలూయా. కొందరు మానుకొనుచున్నట్టుగా ఒక పాస్టర్ గారు అడిగారంట, ఏమ్మా మన ఆదివారం రాలేదేంటమ్మంటే మైక్ వినపడలేదుగా అన్నట్ట. ఏమి వినపడలేదంట? మైక్ వినపడలేదు అన్నట్ట. మైక్ అమ్మ అవునా అమ్మ, ఆ రోజు కరెంట్ లేదమ్మా, మా దగ్గర ఉందిగా అన్న. మీ లైన్ వేరమ్మా, మా లైన్ వేరమ్మా అని అన్నారంట. ఇక ఆయనకి లోపల కొంచెం కోపం వచ్చింది. అయినా కూడా ఓపిక బట్టి, సరేలేమ్మా ఈసారి నుంచి గుర్తుపెట్టుకో, మైక్ పెట్టినా పెట్టకపోయినా నీకు తెలుసుగా టైము 10:30 ఆ టయానికి వచ్చేయమ్మా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. మైక్ పెడితేనే కాదు నువ్వు వచ్చేది, మైక్ పెట్టినా పెట్టకపోయినా, తాళం తీసినా తీయపోయినా. తాళం తీయకపోతే మేమే చెప్తామని అనుకోబట్టండి. తాళం ఉన్నా లేకపోయినా, దేవుడున్నా లేకపోయినా మందిరం ఆగదు. హల్లెలూయా. హల్లెలూయా. కొందరు మానుకొనుచున్నట్టుగా ఏం చేస్తారంట? సమాజంగా కూడుట మానొద్దు. ఈరోజు ప్రభువు నమ్మిన వారు, ఒక ఆమె కొత్తలో ఒక ఆమె పరిచయం, బ్యాంకులో పనిచేసే ఆమె. ఏంటమ్మా అప్పుడు సువార్త కరపత్రం ఇస్తా ఉన్నప్పుడు పరిచయం, ప్రభు నమ్ముకున్నాను, వెళ్తున్నావా చర్చి కంటే సంవత్సరాలు అయిందని చర్చికి. మరి ప్రభువు నమ్ముకున్నావు, మందిరానికి వెళ్తలేదు, మరి పళ్ళలో ప్రభురాత్రి భోజనంలో పాలు పొందుకుంటున్నావు, చర్చికి వెళ్ళకపోతే ఇంకెక్కడ పాలు పొందుకునేది? హల్లెలూయా. అంటే చాలా మంది నేను ప్రభువు నమ్ముకున్నాను, బాప్తిసం తీసుకున్నాను చాలు అనుకుంటున్నారే కానీ నేను క్రమంగా మందిరానికి వెళ్ళాలని ఒక ఆలోచన మాత్రం వారికి ఉన్నట్లా. నేను ప్రభురాత్రి భోజనంలో పాలు పొందుకోవాలని ఒక ఆలోచన ఉన్నట్లా. ఎందుకంటే నా శరీరము నా రక్తము త్రాగువాడే దేవుని రాజ్యాన్ని వారసులని చెప్పాడు. బాప్తిసం తీసుకుని సరిపోదు, దానిలో పాలు పొందుకోవాలి. పాలు పొందుకుంటే సరిపోదు, దాని ప్రకారంగా నడవాలా. దేవుడి రాకడ సమయంలో మనమందరము ఎత్తబడాలి. దీని గురించి బైబిల్లో ఒక యోవేలు గ్రంథంలో ఒక మాట ఉంది, పెళ్లి కుమారుడు అంతఃపురం నుండి వస్తున్నానంట. పెళ్లి కుమార్తె ఎక్కడి నుంచి వస్తుందంట? గదిలో నుంచి వస్తున్నాడు. చూడండి ఆ మాట, ఇది ఇట్లా పెట్టండి, మళ్ళా దిగిపోతాం. ఇప్పుడే గుర్తొచ్చింది ఆ మాట. యోవేలు గ్రంథం. Hallelujah. Thank you, Jesus. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం. రెండవ అధ్యాయం 17వ వచనం. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకును బలిపీఠం మధ్య నిలబడి కన్నీరు విడుచుచు, యెహోవా నీజులు జాలు చేసుకుని అన్ని జనుల వారు ప్రభుత్వం చేయనట్టు వారిని అవమానకు అప్పగింపు లేని ఎడల అన్ని జనుల వారి దేవుడు ఏమో అందరు కదా అని తెలుసుకున్నామని.
చదవండి 16వ వచనం. జనులను సమకూర్చుడి, ఆ, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, ఆ. చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి. ఆ. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెళ్లి కుమారుడు అంతఃపురములో నుండి, పెళ్లి కుమార్తె గదిలో నుండి రావలను. పెళ్లి కుమారుడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు, అంతఃపురం అంటే పరలోకము నుండి, పెళ్లి కుమార్తె అంటే సంఘం గదిలో నుంచి రావాలి. ఆ గదే దేవుని మందిరం. హల్లెలూయా. పెళ్లిళ్ళు జరిగేటప్పుడు అమ్మాయి పెళ్ళికొడుకు దగ్గరికి వస్తుంది కదా, వచ్చినప్పుడు ఏమిస్తారు అమ్మాయికి? విడిది గదిస్తారు. విడిది గదిస్తారు కదా. ఎందుకు? ఆ పాశమొహంతో, ఆ జిడ్డు మొహంతో పెళ్ళికొడుకు దగ్గర రాకోకుండా, అమ్మా నువ్వు కొద్దిసేపు రెస్ట్ తీసుకుని కొద్దిగా మంచి శుభ్రంగా తయారయ్యి ఇగో ఆ నీళ్ళు ఆ పానపేద తాగేసి అలా టిఫిన్ చేసి మంచిగా ఫ్రెష్గా ఆ పెళ్లి కుమారుడు దగ్గరికి రామ్మా, సిద్ధపడి రామ్మా అని ఆ అమ్మాయిని విడిది గదిలో దింపుతారు. అది ప్రతి చోట అది చూస్తూ ఉంటాం. ఆ విడిది గదిలో ఆ అమ్మాయి ఏం చేసిందంటే పెళ్లి కుమార్తె సిద్ధపడింది కదండి. సిద్ధపడి పెళ్లి ముహూర్తం ఆ టయానికి ఆ పెళ్లి మండపానికో పెళ్లి కుమారుడు ఇంటికో సిద్ధపడి వచ్చింది. అప్పుడు పెళ్లి కుమారుడు అంతఃపురంలో ఉండే అక్కడి నుంచి వచ్చినప్పుడు ఈ పెళ్లి కుమార్తె, అప్పుడు పెళ్లి కుమారుడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు, ఆయనే ప్రభు యేసుక్రీస్తు. పెళ్లి కుమార్తె ఎవరంటే వధువు సంఘం. సంఘం అంటే మనం. దేవుని మందిరానికి ఎందుకు మనం రావాలంటే మనం సిద్ధపాటు కలగాలి. సిద్ధపాటు పరచడానికి దేవుని మందిరం. మనం సిద్ధపాటు కలిగి అంతఃపురంలో వచ్చే ప్రభువును మనం కలుసుకోవాలి. ఎందుకంటే మనకు సంఘానికి వరుడికి ఏమవుతుందంటే గొర్రెపిల్ల వివాహ మహోత్సవం జరగబోతుంది పరలోకము. హల్లెలూయా. ఆ వివాహ విందులో మనమందరము ఏమవ్వాలి? పాలు పొందుకోవాలి. ఈ భక్తంతా ఏంటంటే ఆ గొర్రె పిల్ల వివాహ మహోత్సవంలో మనందరం పాలు పొందుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. అలా పాలు పొందుకోకపోతే ఆ భక్తి వేస్ట్. ఎందుకంటే ఇంత భక్తి చేసినప్పుడు ఆ మహోత్సవంలో పాలు పొందుకోవాలి. ఆ గొర్రె పిల్ల వివాహ మహోత్సవంలో పాలు పొందుకోవాలంటే విడిది గదిలో ఉన్న ఆ పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు దగ్గరికి వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎలాగే సిద్ధపాటు కలిగి ఆ యొక్క పెళ్లి కుమార్తె సిద్ధపాటు కలిగి పెళ్లి కుమారుడు దగ్గరికి వెళ్తుందో మనము కూడా మందిరము ఎందుకు రావాలంటే మనం సరి చేసుకోవటానికి, మనల్ని మనం ఆత్మీయతలో బలపరచుకోవటానికి. మనము దేవుని మందిరములో దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఎలా పడితే అలాగా దేవుడి దగ్గరికి వెళ్ళాం. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన దేవుడి దగ్గరికి ఈ వధువు సంఘం వెళ్ళాలంటే సిద్ధపాటు కలిగారు. 10 మంది బయలుదేరారు, 5గురేమో సిద్ధపడ్డారు, 5గురేమో సిద్ధపాటు లేదు. ఈ సంఘమైన వధువు సంఘం కూడా సిద్ధపాటు కలిగిన వారే రేపు ఏమవుతారంటే ఎత్తబడతారు. సిద్ధపాటు లేని వారు ఏమవుతారంటే విడవబడతారు. ఈ సిద్ధపాటు కలిగిన వారితో గొర్రె పిల్లతో మహోత్సవంలో పెళ్లి కుమారుడు వచ్చి ఆ గొప్ప వివాహం జరుగుతుంది. కాబట్టి మందిరం అనేది ఏంటంటే మనం సిద్ధపరచాలి మనల్ని వాక్యం ద్వారా. అందుకే పౌలు గారు అంటాడు, ఇదిగో భర్త భార్యని ఎలాగంటే ప్రేమిస్తాడో దేవుడు కూడా తన సంఘాన్ని ఏం చేశాడంట? ప్రేమించి సంరక్షించి కాపు కాసి దాన్ని పరిశుద్ధపరిచి తను అప్పగించుకున్నాడు. తన ప్రాణాన్ని ఎఫెసీయుల పత్రిక 5వ అధ్యాయం 26వ వచనంలో ఆ మాటలు అంటే సంఘాన్ని పవిత్రపరచడానికి తను ఏం చేశారంట? అప్పగించుకున్నాడు. కాబట్టి మీరు వాక్యం చేత ఏం చేయాలంట? ఉదక స్నానం చేయాలి. అందుకే వాక్యం ఈరోజు ఆదివారం ఏంటంటే మన వాక్యం చేత శుద్ధి చేసుకుంటా ఉంటాం. వాక్యం చేత వాక్యం చేత వాక్యం చేత శుద్ధి చేసుకుంటా. అందుకే శుద్ధి చేసుకున్నవాడే ఇప్పుడు సిద్ధపాటు కలిగిన వాడే మంచిగా ఫ్రెష్గా సిద్ధపాటు కలిగిన వాడే ఎవరైనా ఉద్యోగం చేస్తాడు. సిద్ధపాటు లేకోకుండా ఫంక్షన్కి వెళ్ళాలి, సిద్ధపాటు లేకోకుండా ఏ కార్యక్రమం చేయం. ఒక పెళ్ళికి వెళ్ళాలన్నా, ఒక ఫంక్షన్కి వెళ్ళాలన్నా, లేకపోతే ఒక ఊరు ప్రయాణం చేయాలన్నా ఎంతో సిద్ధపాటు. మరి దేవుణ్ణి కలుసుకోవడానికి ఇంకేం సిద్ధపాటు కావాలి? హల్లెలూయా. ఆ విడిది గదే ఇదిగో ఈ యొక్క సంఘం అనే సిద్ధపాటు. ఆదివారం ఆరాధనలో ఎందుకు మనం పాల్గొనుకోవాలంటే మనందరం ఏమనంట? సిద్ధపాటు కలిగి ఉంటాను. హల్లెలూయా. కానీ పౌలు గారు అక్కడ అన్నాడు, కొందరు సమాజముగా కూట మానద్దు. మానటం వల్ల ఏం జరుగుతుంది తెలుసా?
మాని ఒకరినొకడు మానుకోకుండా ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా మీరు కూడుకుని ప్రార్థన చేస్తూ ప్రేమ చూపుతూ సత్కార్యాలు చేస్తూ ఒకరినొకడు ఏం చేసుకోవాలంటే పురికొల్పుకోండి. ఆమేన్, హల్లెలూయా. ఎంతగా మందిరం యొక్క విలువ తెలిసినా కూడా మందిరమును మానేస్తే అంతకన్నా మూర్ఖుడు, అంతకన్నా బలహీనుడు, ఆత్మీయత లేనివాడు మనం ఎవరు చూడాలి. ఈరోజు ప్రజలు తెలియక తప్పు చేస్తున్నారని తెలిసే మందిరం యొక్క విలువేంటో తెలుసు, మందిరంకి వస్తే మేలేంటో తెలుసు, మందిరంలో వచ్చే ఆశీర్వాదం అంటే తెలుసు. అక్కడ నిధి ఉండేది మందిరంలో, వాక్యం అనే నిధి, ఆశీర్వాదం అనే నిధి, ప్రార్థన అనే నిధి. ఇదిగో ఈ మందిరంలో నిత్యం ఎప్పుడు ఏముండాలంటే ధూపం వేస్తూనే ఉండాలి. ఆ అగ్ని ఆరిపోకూడదు. ఆ 7 దీపములు ప్రతిమలు ఎప్పుడు ఏమవుతున్నారంట వెలుగుతూ ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన ఇష్టమే. మన ప్రశ్న ఈరోజు కోరాహ కుమారులు ఇష్టమేంటంటే దేవుని మందిర ద్వారం దగ్గర ఉండుట నాకు ఇష్టం. ఈరోజు మన ఇష్టమే. దావీదు అన్నాడు, చిరకాలం జీవితాంతం మందిరంలో ఉండాలని నా ఆశ. ఒకసారి అంటాడు, నేనే కాదు నా కుటుంబం మొత్తం ఉండాలంటాడు. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళకి ఆ సీక్రెట్ తెలుసు కాబట్టి, మందిరం యొక్క విశిష్టత ఏంటో, విలువ ఏంటో, దాని ద్వారా వచ్చే ఆశీర్వాదం ఏంటో, దీవెన ఏంటో, అక్కడ ఆదివారం దేవుడు ఎలా ఆశీర్దిస్తాడో, అక్కడ దేవుడు కనుదృష్టి మందిరంలో ఎలాగ ఉంటుందో దేవుడి వాక్యాల ద్వారా మనకు చూపిస్తున్నాడు. కాబట్టి మనం ఈరోజు 84వ కీర్తన 10వ వచనం ప్రకారంగా దేవుని మందిరం అంటే మనకు ఇష్టమై ఉండాలి. దేవుని మందిరం చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది. జీవము గల దేవుని దర్శించాలని. చూడండి, మనం బాగా ప్రేమించిన మనిషిని ఎప్పుడెప్పుడు కలవాలా, ఎప్పుడెప్పుడు మాట్లాడుకోవాలా, ఎప్పుడెప్పుడు పలకరించుకోవాలా, ఎప్పుడెప్పుడు ఆశపడుతూ ఉంటాం. అట్ ద సేమ్ టైం దేవుని మందిరానికి ఎప్పుడు వెళ్ళాలా, ఏ టైంకి వెళ్ళాలా, ఎప్పుడు ఎలా ప్రార్థన చేసుకోవాలి, ఎలాగ వాక్యం వినాలా, ఎలాగ దేవుడికి వెళ్ళి ప్రార్థించుకోవాలన్న ఆశ మనలో ఉన్నట్లయితే ఎవ్వరు కూడా దేవుడి మందిరం మానవు, దేవుడి సన్నిధి మానవు. ఈరోజు ప్రభు నమ్ముకున్నవారు మందిరాలు మానేసి, సంఘాలు మానేసి రోడ్ల మీద తిరుగుతున్నారు. మళ్ళీ ఎవరంటే నమ్మిన వారే, బాప్తిసం తీసుకున్న వారే. అన్నిటికీ సమయం ఉంటుంది కానీ మందిరానికి రావడానికి ఏముండట్లేదు, టైం లేదు. ఈరోజు మనిషికి టైం లేదు. పనులు చేసుకోవడానికి, ఉద్యోగాలు, ఆఫీసులు, అన్నిటికీ విలువ ఉంది. కానీ దేవుడి మందిరం రావడానికి సమయమే లేదన్నారు. కానీ వాళ్ళ ఆత్మీయంగా సైతాను ఒక్కొక్క మెల్లిగా ఏం చేస్తారంటే బలహీనపరుస్తాడు, పడేస్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజు ఒక మంచి తీర్మానం మనం తీసుకున్నాం. నాకు ఇష్టం. నెహెమ్యా గ్రంథంలో అన్నాడు, మేము మా దేవుని మందిరం మేము విడిచిపెట్టాం. ఎవరున్నా లేకపోయినా, ఎవరు వచ్చినా రాకపోయినా మేము మా దేవుని మందిరాన్ని ఏం చేయమంటారు, విడిచిపెట్టాం. ఈరోజు విడిచిపెట్టే బ్యాచ్లో మనం ఉండకూడదు. మనం విడవకోకుండా మనం వస్తే, బైబిల్లో మందిరాన్ని విడిచిపెట్టుకోకుండా వచ్చిన వాళ్ళను కొన్ని సంవత్సరాలైనా కూడా వారి దేవుడు విడిచిపెట్టాం. వారిని ఏం చేసి తెలుసా, స్వస్థపరిచాడు, వారి సమస్యలు తీర్చాడు, వారి కన్నీటిని తుడిచాడు. అవన్నీ చాలా మాటలు మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. చాలామందిని 18 సంవత్సరాల నుంచి వచ్చిన ఆమెను స్వస్థపరిచారు, ఎన్నో సమస్యలు వచ్చిన వాళ్ళని బాగు చేశారు. నా ప్రార్థన మందిరం, నా మందిరం సమస్త జనులకు ప్రార్థన మందిరం. నా మందిరంలో వారిని ఏం చేస్తారంట, ఆనందింపచేస్తాను. ఈరోజు నీ హృదయంలో భారం అంతా తొలగిపోవాలన్నా, నీ హృదయంలో ఒక మంచి మనశ్శాంతి ఉండాలన్నా, ఒక నెమ్మది కలిగి ఉండాలన్నా ఈరోజు ఒక తీర్మానం తీసుకున్నాం. కోరాహ కుమారులాగా వాళ్ళైతే ద్వారం దగ్గర ఉంటే చాలు మాకు ఎంతో ఆశీర్వాదం అంటారు. ద్వారం దగ్గర కాదు, దేవుని మందిరంలో మేము ఉంటానయ్యా. నేనే కాదయ్యా, నా బిడ్డలు కూడా రావాలి, నా పిల్లలు కూడా ఉండాలి. అది మాకెంతో ఇష్టమైన ప్రార్థన చేసుకున్నాం. దేవుడి కొద్ది మాట దీవించి ఆశీర్వదించిన దాకా అందరం కళ్ళు మూసుకుందాం. ఒక తీర్మానం తీసుకుందాం ఈరోజు, ఒక మంచి నిర్ణయం తీసుకుందాం ఈరోజు. ఎందుకంటే
మందిరం యొక్క ప్రాముఖ్యత, విశిష్టత, విలువేంటో, ఆయన మందిరానికి వస్తే ఆయన మనల్ని ఎలా దీవిస్తాడో, అసలు మందిరం అంటే ఏంటో, అక్కడ దేవుని సన్నిధి, ప్రసన్నత, ఆయన వెలుగు, ఆయన సన్నిధి కాంతి, ఆయన నివాసమై ఉంటాడు, ఆయన మనతో మాట్లాడతాడు, ఆయన మనం స్వస్థపరుస్తాడు, ఆయన మనం బాగు చేస్తాడు, కన్నీటిని నాట్యముగా మార్చే దేవుడు, అక్కడ వారిని ఆనందింప చేస్తాడు. బైబిల్ అనేక మందిని దుఃఖముతో వెళ్ళిన వారి హృదయాన్ని కదిలించిన దేవుడు, వారి హృదయాలతో మాట్లాడిన దేవుడు, వారి హృదయాలతో మాట్లాడిన దేవుడు, వారిని బలపరిచిన దేవుడు, వారిని స్వస్థపరిచిన దేవుడు, వారిని దీవించిన దేవుడు. ఇదిగో ఈరోజు నిన్ను నన్ను కూడా ఆయన దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం అందరం నోరు తెచ్చి ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం, ఒక తీర్మానం తీసుకున్నాం. నెహెమ్యా గ్రంథంలో వాళ్ళు మాట్లాడిన ఆ మాట ప్రకారంగా మేము మా దేవుని మందిరమును విడిచిపెట్టాం. ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా, ఏ ఒక్క కుటుంబం ద్వారా, బంధువుల ద్వారా ఏ ఒక్క పోరాటాలు వచ్చినా కూడా మేము మా దేవుని మందిరమును విడిచిపెట్టాం అన్న ఒక తీర్మానం మనం తీసుకువెళ్ళినట్లయితే దేవుడు మనం ఖచ్చితంగా మన ఆశీర్వదించడానికి ఆయన మన మధ్యలో ఆయన ఖచ్చితంగా ఉన్నాడు. కన్నీళ్ళైనా కష్టాలెదురైనా కడవరకు నన్ను చేర్చుమయ్యా, కరువు తోడైనా కలిమి వేదైనా కరుణించు కాపాడుమయ్యా. నా వేదనలో నీ జాలితో, నా శోధనలో నీ చేతితో నిత్యములను నడిపించుమయ్యా. యేసయ్యా, 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 నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా. నీ మందిరాన, నీ సన్నిధాన, నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా, నాతో మాట్లాడుమయ్యా. ప్రార్థన చేసుకుందాం. ఒకరు ఎవరైనా చిన్న ప్రార్థన చేయించబడి మాటలు మన హృదయం నీరు కట్టి ఫలించబడే విధంగా ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నాయన మీ పాదములకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములయ్యా. గత కాలం నుండి నా ప్రభ ఇప్పటి వరకు నా తండ్రి మమ్మల్ని ఎంతగానో కాపాడయ్యా. మీ బిడ్డలుగా నా ప్రభ ప్రేమ